హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్, హార్ట్లీ వెల్కమ్. రైట్, ఈరోజు ఒక్క నిమిషం. అవును అనక్క, మీరు చెప్పే రీడింగ్ వల్ల చాలా ధైర్యం వస్తుంది. యాసిడ్గా అమ్మ ఎలా బాధపడుతుందో ఏంటనేది నేను రీడింగ్ పెట్టాను. ఆ రీడింగ్లో నేను విన్నాను. నిజంగానే తన ఎలా ప్రాబ్లం ఇచ్చేసుకుంటూ వచ్చిందో తనలో కొంచెం డిఫరెన్స్ రాదు, అంతే తప్ప నిజంగానక్క. కానీ నువ్వు ఇచ్చిన గైడెన్స్కి చాలా వరకు నేను నిలబెట్టుకుని ఉన్నాను అక్క. నిజంగా అక్క, నువ్వు ఉన్న ధైర్యంతోనే నిజం, నువ్వు ఇచ్చే గైడెన్స్, నువ్వు ఇచ్చే మాట, ఏదైనా సరే అక్క, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అక్క. ఎంత బాధలో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా మళ్ళీ వానక్క ఏడవకూడదండి. ఏదైనా ధైర్యం ఉండి ఇచ్చేయాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా మన టైం వచ్చినప్పుడు ఇది నిజంగా ఇవాళ మార్నింగ్ రీడింగ్ కూడా విన్నా కానీ నాకు ఇంట్లో మా అమ్మతో కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏదో టీచర్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు దాకా కూడా నేను చెప్తున్నాను. కానీ మళ్ళీ చెప్తున్నారు అక్క, మీరు రీడింగ్ యాజ్ గా అసలు ఏంటో మా దగ్గర ఇక్కడ ఉండి చూసి చెప్తున్నావు అక్క. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నీ రీడింగ్ 10 మందికి ఉపయోగపడాలి. అందరి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయక్క. అసలు అందరికంటే ముందు ఈ రోజు బ్లెస్సింగ్స్ ఉంటాయక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సేమ్ అదే మూడో వ్యక్తిగా అని తల్లి, అసలు ఇంత కరెక్ట్గా నువ్వు ఎలా చెప్తున్నావో తల్లి, నిజంగా నువ్వు దేవతవేనమ్మా. అసలు ఈరోజు రీడింగ్లో అసలు అంతా నువ్వు ఎంత కరెక్ట్గా చెప్పావో, ఆ మూడో వ్యక్తితో ఆ పర్సన్ మాట్లాడింది అంతా నువ్వు చెప్పినట్టుగానే ఉంది కరెక్ట్గా. మాటలు కూడా అసలు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు మాకైతే ఏం అర్థం కావట్లేదు తల్లి. సేమ్ అదే మూడో వ్యక్తితో అదే మాట్లాడాడు, నువ్వు అదే చెప్పావు. అసలు మైండ్ బ్లోయింగ్ తల్లి. అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు, అసలు అలా ఎనర్జీస్ ఎలా తీసుకుంటున్నావో ఆ దేవుడికే తెలియాలి. అసలు నువ్వు అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు తల్లి. సూపర్ రా తల్లి, నువ్వు మాత్రం మా ఆడవాళ్ళ పట్ల దేవతవి నువ్వు. సూపర్ రా నువ్వు. వానమ్మా బాగుండమ్మా. ఈరోజు రీడింగ్ అంతా నాకే వచ్చింది నాయన. ఎట్లా చెప్తాను అది, ఎట్లా నేర్చుకున్నావురా, ఎట్లా తెలుసురా నీకు? బా, అంత బాగా, అంత కరెక్ట్గా, అంత ముద్దుగా ఈరోజు ముద్దుగా ఉండవురా నువ్వు. నీ గొంతు చూస్తా అంటే ఇప్పటికేద్దాం అనిపిస్తుంది రా. ఓ నిజంగా నీ చెంపలే కురికేద్దాం అనిపించేస్తాను రా, అంత ముద్దుగా చెప్తాను రా ఈరోజు రీడింగ్. బాగుండవు నైనా, నువ్వు బాగుండాలిరా, నువ్వు చల్లగా ఉండాలిరా. అంత హింసలు పడినా, అన్ని బాధలు పడినా నాన్న నేను. నిజంగా నువ్వే చెప్పకపోతే ఇదంతా నేను తెలుసుకోలేక చాలా బాధలు పడినా, చాలా అవసరాలు పడినా. నా గురించి నేను ఎన్నో రోజులు ఏడ్చుకున్నానన్నా. నువ్వు లేకుంటే ఈరోజు నేను లేదురా, ఇది మట్టు గ్యారెంటీ నైనా. అంత కరెక్ట్గా, అంత ముద్దుగా, అంత బాగా, అంత స్పష్టంగా జరిగినట్టే ఇదంతా నీకు ఎట్లా వస్తాయి రా ఆలోచనకి? నాకు అర్థం కల. ఇదంతా నీకు ఎట్లా తెలిసిపోతాయి నాన్న? అంత బాగా, అంత కరెక్ట్గా చెప్తాను నాన్న. నిజంగా కొన్ని కోట్లాది మందికి ప్రాణాలు కాపాడుతున్నావురా నువ్వు. భలే చక్కగా, భలే ముద్దుగా, భలే ప్రేమగా, భలే మనసుగా. అసలు నీకు అది ఎట్లా టాలెంట్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ అంత కరెక్ట్గా చెప్పినా నైనా. ఈరోజు రీడింగ్ మొత్తం పూర్తిగా నాకే వచ్చింది నైనా. నువ్వు బాగుండాలిరా, చల్లగా ఉండాలిరా. ఈ ఫ్యామిలీ మొత్తం బాగుండాలి. సతానూరుని లాభిస్తా చల్లగా ఉండాలి నాన్న. నువ్వు ఎప్పుడు జీవితాంతం ఇట్లే చల్లగా ఉండాలి నైనా. నువ్వు నీ ఆశీర్వాదం మాకు, మా ఆశీర్వాదం నీకు. చల్లగా ఉండాలి నైనా, నువ్వు లక్షణంగా ఉండాలి నైనా. మా బాధలన్నీ గడ్డెక్కిచ్చి నువ్వు ఎంత మమ్మల్ని కాపాడుతున్నావంటే అంత కాపాడుతున్నావు నాన్న. అదే చెప్పినాడు ఈరోజు. మీరు చెప్పినారు కదా, అదేవిధంగా అన్నీ చెప్పినాను నాన్న. నాకు నేను అదే ప్రేమని మోసపోయినానైనా. తల్లి, ప్రతి రీడింగ్ నాదే అంటుంది ఏంటి అని అనుకుంటావేమో, కానీ నువ్వు ఈరోజు మధ్యాహ్నం రీడింగ్ మొత్తం నాకే నిజమైనట్టు అయింది. 20 ఏళ్ల నుంచి అది నువ్వు చెప్పావు కదా, అడుక్కుంటేనే వచ్చిందమ్మా నాకు ప్రేమ. 20 ఏళ్ల నుంచి నేను వేసేవాళ్ళు అడుక్కోగాని తర్వాత నేను ఇన్నేళ్ళకి నాకు ఇప్పుడు నీకు మాత్రం అసలు నీ కాళ్ళు నువ్వు కడిగి నెత్తిన పోసుకోవచ్చు తల్లి.
ఏం చెప్తున్నావు అని ఒక తల్లి రెక్కల కింద దాపెట్టుకున్నట్టు ఆడవాళ్ళందరినీ చాలా మందిని నువ్వు ఇలాగే ఇలాగే చెప్తా ఉండు తల్లి. 18 ఏళ్ల నుంచి అక్కడి నుంచి స్వచ్ఛమైన ప్రేమని ఆవగింజంతా కూడా నేను పొందలేకపోయాను. ఈ రోజు చీ అనిపించి ఈ రోజు హాయిగా బతుకుతున్నాను. అంత నీ దయ తల్లి, నీ దయ. నువ్వు పెట్టిన భిక్ష. ఇప్పుడు నేను బతుకుతున్నాను హాయిగా, అంటే మనశ్శాంతిగా బతుకుతున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష. హౌ ఆర్ యూ? గ్రాటిట్యూడ్. సో బాగున్నావు అక్క? ఎందుకక్క వీడియోలో డొనేషన్స్ అంతాను పంపించద్దండి అని చెప్తున్నారు. ఎవరో ఏదో తెలియని మూర్ఖులు మిమ్మల్ని ఏదో అంటారని చెప్పేసి మా మనసుకి ఖుషి అయినప్పుడు, మాకు సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు, మాకు పంపించాలని మాకు ఇష్టం ఉన్నప్పుడు మేము ఎవరితో షేర్ చేసుకోవాలక్క. నువ్వు వెరీ కాదక్క, ఎవరేమన్నాను. నాకైతే నేను ఎప్పుడైనా ఇష్టమైతే నేను ఖచ్చితంగా డొనేషన్స్ పంపిస్తాను. అది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క వీటిలను చెప్తానే ఉన్నారు. నీడీ పీపుల్స్కి, దేవస్థానాల్లో ఉండీళ్ళకి, మళ్ళీ వచ్చేసి ఏదైనా పూజలు అక్కడ జరిగేటప్పుడు అన్న సంతర్పణలో ఏదో మీరు ఇచ్చే డబ్బులు నేను సాయం చేస్తాను, నాకుగా నేను యూజ్ చేసుకోను అని మమ్మల్ని ప్రతిమాలి, మీ కష్టము ఉన్నాను మమ్మల్ని ప్రతిమాలు చెప్తున్నారు. అప్పుడు నాకు ఎంతో బాధేస్తుంది. సమాజంలో ఉండే జనాలతో నువ్వు ప్రాణం పెట్టి నీ చేతనైనంత మాత్రం అందరి లైఫ్లో ఉండేట్లా కష్ట సుఖాలను అర్థం చేసుకునే ఒక దేవతలాగా నీకు మనసుకు తోచింది భగవంతుడు నీకు ఇచ్చిన ఒక మంచి ఆలోచనలు నీ హృదయంలో వచ్చేట్లా బతికేదానికి ఒక దారి అవంతా వెలుగులు నింపుతుండే అట్లా అంటే అక్కడికి కర్మ పట్టిందక్క. ఇలా అందరికీ లైఫ్లో ఉండే కష్ట సుఖాలతో చెప్పాలని ఏదో మాకు మనసు చాలా ఖుషి పట్టి మేమే సోల్నప్పుడు ఈ డొనేషన్స్ ఇస్తే మా ఆత్మశాంతి బాగుంటుంది అన్నప్పుడు కదా మేము డొనేషన్స్ ఏమైనా సెండ్ చేసేది. దాంట్లో మేము చెడిపోయేదంటూ ఏమీ లేదు, నువ్వు దాంట్లో ఎదిగేదంటూ ఏమీ లేదు. సో అది మా ఆత్మ సంతృప్తి, నీకు ఒక సాటిస్ఫాక్షన్. ఆ డబ్బులు నువ్వేం చేస్తావని చెప్పుకోలే అవసరం కూడా లేదక్క నాలో. ఇట్లా చాలామంది వాళ్ళ మానసికంగా వాళ్ళు ఫీల్ అవుతున్నది ప్రతిదీ కూడా సంతోషంగా ఇట్లా వాయిస్ మెసేజ్ పెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే నా బొగ్గలు కొరికేస్తానని, నా గొంతు కొరికేస్తానని, కొరికేయాలని ఉందంట వాళ్ళకి. అలా మాట్లాడుతుంటే నాకు అంటే వాళ్ళ ముద్దది, వాళ్ళ ప్రేమ అది, నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఒకసారి. రైట్, సరే అది అలా ఉంచితే ఈరోజు మీ పర్సను తన మనసులో, తన హార్ట్లో డీప్ డౌన్గా ఉన్న ఎనర్జీస్ ఏంటి, మీ గురించి, ఈ రిలేషన్లో నెక్స్ట్ యాక్షన్ గురించి తను ఏం ఆలోచిస్తున్నారు, ఏమన్నా అసలు ఆలోచన ఉందా లేదా చూద్దాం. ఈరోజు నేను ఆ టాపిక్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఏంజల్స్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ డౌన్ ఎనర్జీస్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ కూడా ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ప్లీజ్ టెల్ మీ ఏంజల్స్. కొలాబరేషన్, ఇక్కడ మేబీ ఇక్కడ మీ పర్సన్ జాబ్ పరంగానో బిజినెస్ పరంగానో మీ పర్సన్ ఎవరితో అయినా పార్ట్నర్షిప్ ఉండుంటే, బిజినెస్ పరంగానో జాబ్ పరంగానో పార్ట్నర్షిప్ ఏదైనా ఉండుంటే వాళ్ళతోటి బిజినెస్ని డెవలప్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ తనకి క్యాపబుల్ అంత లేదు అనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా కానీ తెలివితేటల పరంగా కానీ, సో ఈ ఒక పార్ట్నర్షిప్ ఏర్పరచుకోవాలి అని ఆలోచిస్తున్నారన్నమాట. పార్ట్నర్ని, బిజినెస్ పార్ట్నర్ని తను సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీతో రిలేషన్ పరంగా చూసుకుంటే మీతో కొలాబరేట్ చేసుకోవాలి, మీతో రిలేషన్ని గ్రో అప్ చేసుకోవాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరి మధ్య ఉండాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఓకేనా? అంటే మీతో ప్యాచప్ చేసుకొని తను మీతో ఎలా
ప్రేమ, టైము అన్నీ ఇస్తున్నారో మీ నుంచి కూడా అదే ఈ పర్సన్‌కి కావాలి అని ఆశిస్తున్నారనమాట. మీతో రిలేషన్ అయితే ఫార్వర్డ్ మూమెంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రోత్, ఫ్యూచర్ మీతో చూస్తున్నారు. మీతో ప్యాచప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. రైట్? ఆల్రెడీ ఇక్కడ తను బిజినెస్ పరంగా ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ బిజినెస్ పరంగా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. నాట్ ఓన్లీ రిలేషన్షిప్, బిజినెస్ పరంగా కూడా, బిజినెస్ జాబ్ పరంగా కూడా టీం వర్క్ చేసి మంచి రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్స్ పొందాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ డీప్ డౌన్లో. ఛాలెంజెస్, ఇక్కడ ఈ పర్సన్ చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు, చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అది లవ్ లైఫ్లో కావచ్చు, ఈ పర్సన్ ఆల్రెడీ ఫ్యామిలీ పర్సన్ అయి ఉంటే, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఉండుంటే అక్కడ కావచ్చు, రిలేషన్, మీతో రిలేషన్ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, చాలా ఛాలెంజెస్, అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? దీనివల్ల ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, తట్టుకోలేనన్న అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, తను ఇంకా 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 బలంగా స్ట్రాంగ్ అవ్వడానికే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తనను ప్రూవ్ చేసుకోవాలి, ఒక సిగ్నిఫికెంట్ పర్సన్గా రివార్డ్స్ అందుకోవాలి. అంటే మనకి కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. రైట్? ఈ పర్సన్ కూడా అలానే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, కర్మాస్ ఫేస్ చేస్తూ ఉన్నారు, అబ్స్టాకిల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఇంటిమసీ, మీతోటి డీప్ ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మీరు చాలా సంథింగ్ స్పెషల్ అంట తన మనసులో, తన లైఫ్లో ట్రస్ట్ వర్ది అంట మీరు. ఓకేనా? మేము ఒక కంపాషన్, అంటే మీతో ఈక్వల్ కంపాషన్ చూస్తున్నారనమాట. ప్రపంచంలో ఈ రోజుల్లో ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అన్న ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీలాంటి వ్యక్తిని, మీరు నమ్మదగిన వ్యక్తి అనేది ఈ పర్సన్ నమ్ముతున్నారు. మీరు చాలా ట్రస్ట్ వర్ది అనేది ఈ పర్సన్ ఆలోచన డీప్ డౌన్లో. మీరు ఈ రిలేషన్షిప్లో చాలా సపోర్ట్ చేశారంట, తనని చాలా మోటివేట్ చేశారంట, చాలా స్ట్రెంగ్తన్ చేశారంట. ఈరోజు ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉండడానికి రీజను ఇండైరెక్ట్ వేలో మీరేనని చెప్తున్నారు ఈ పర్సను. కంపాటబిలిటీ, మీరు చాలా కంపాటబిలిటీ అంటే ఈ పర్సన్కి. తను ఎలాంటి పర్సన్ అయితే కోరుకున్నారో అలాంటి పర్సనే మీరు అనేది ఇక్కడ చెప్తున్నారు. చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందంట మీతో ఈ పర్సన్కి. మీ నుంచి, మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య స్వీట్ మెమోరీస్, ఇంకా అర్థం చేసుకోండి, స్వీట్ మెమోరీస్ ఏమన్నా ఉండుంటే అవి మళ్ళీ మీతో స్పెండ్ చేయాలి అనేది ఈ పర్సన్ చాలా ఇంటిమసీగా ఆలోచిస్తున్నారు. కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఈజ్ డ్రైవింగ్ యూ టు ఇంప్రూవ్. ఈ పర్సన్ మీతోటి ఎట్లా అంటే మీరు ఈ పర్సన్ కంటే నాలెడ్జ్ పరంగాను, ఎమోషనల్ పరంగాను, కేరింగ్ పరంగాను, ఫైనాన్షియల్ పరంగాను, కెరీర్ పరంగాను, పాజిటివ్ ఎనర్జీస్ పరంగాను, మెచ్యూరిటీ పరంగాను, ఒకవేళ ఈ పర్సన్ కంటే మీరే ఎక్కువ అనుకుంటే ఈ పర్సన్ అలాగే అనుకుంటున్నారు మిమ్మల్ని. సో మీతో తనని కంపేర్ చేసుకొని మీతో హెల్దీ కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు అనమాట. నేను తనలాగా ఇలా ఉండాలి, ఇలా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా పర్సనల్ గ్రోత్ కోసం నేను పాటుపడాలి, నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడే తీరు ఎలా మార్చుకోవాలి, నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా తను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. మీతోటి హెల్దీ కాంపిటీషన్ పెట్టుకుంటున్నారనమాట. అంటే మీ యొక్క క్వాలిటీస్ అంత బాగా నచ్చినాయి ఈ పర్సన్కి. సో మీ యొక్క మోటివేషన్ అనుకోండి, మీ యొక్క దాన్ని ఏమంటారు,
పర్సనల్ గ్రోత్ విషయంలో అనుకోండి, మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకునే విషయంలో కానీ, మిమ్మల్ని మీరు పాజిటివ్గా చేసుకునే విషయంలో కానీ, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్ళే విషయంలో కానీ, ఈ ప్లస్ ఒక మెచ్యూర్గా స్పిరిచువల్గా ఆలోచించే పర్సన్ విషయంలో కానీ, ఒక కేరింగ్గా ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించే పర్సన్లా కానీ మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్లో చూస్తున్నారు ఈ పర్సన్. కాబట్టి మీరు చాలా ట్రస్ట్ వర్ది, నమ్మదగిన వ్యక్తి అని ఈ పర్సన్ నమ్ముతున్నారు. సో మీతోటి హెల్దీ కాంపిటీషన్ పెట్టుకొని మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. తన డీప్ డౌన్ మనసులో, హార్ట్లో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ట్రాన్స్పరెన్సీ, మీరు మీ మీద ఎలాంటి ఇంకా ఒపీనియన్ ఉంది అంటే మీరు చాలా ట్రాన్స్పరెంట్ పర్సన్, అంటే లాయల్ పర్సన్, ఓపెన్ హార్టెడ్ పర్సన్, హానెస్ట్ పర్సన్. కమ్యూనికేషన్స్ కూడా మీరు క్లియర్గా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు. ఎట్లా మీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి, కుళ్ళు కల్మషాలు లేని ఒక పర్సన్ ఎలా ఉంటారో, హానెస్ట్ నిజాయితీగా ఉండే పర్సన్ ఎలా ఉంటారో, డీప్ ట్రస్ట్ చేయొచ్చు మిమ్మల్ని. డీప్గా గుడ్డిగా మిమ్మల్ని నమ్మేయచ్చు అన్న ఫీలింగ్ అనమాట. ఇవి ఎనర్జీస్ ఎవరి వస్తున్నాయి ఐ డోంట్ నో, బట్ చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. మీ పర్సన్ డీప్ డౌన్లో మీ గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు నమ్మదగిన వ్యక్తులు. ఒక రిలేషన్షిప్ విషయంలో, మోరల్స్ విషయంలో, నమ్మకం, హానెస్ట్ నిజాయితీ విషయంలో, ఓపెన్ హార్టెడ్ మనసు. మీ మనసు ఎట్లా అంటే ఓపెన్ హార్టెడ్, మనసులో ఏముందో అది కోపం ఉన్నా, ప్రేమ ఉన్నా ఏదైనా బయటికి వ్యక్తపరిచేసే పర్సన్ మీరు. చాలా పారదర్శకంగా ఉండే పర్సన్ అనమాట, ట్రాన్స్పరెన్సీగా ఉండే పర్సన్. ఓకేనా? మీరు ఎవరితో అయితే రిలేషన్ మెయింటైన్ చేస్తారో, అంటే అది మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కో వర్కర్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ రిలేషన్స్, మీరు వాళ్ళతో ప్యాచప్ అయితే, వాళ్ళతో కనెక్షన్, ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటే మీరు చాలా చాలా వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తారంట. మీ కనెక్షన్ తోటి వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తారంట. ఇక్కడేంటి, ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో మిస్అండర్స్టాండ్ కూడా చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మీ నేచరే అలాంటిది. మీరు ఎవరితో అయితే కనెక్ట్ అవుతారో వాళ్ళకి మీరు మంచి చేయాలనే ఆలోచిస్తారు. వాళ్ళతో మీరు బాండింగ్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలనే ఆలోచిస్తారు. వాళ్ళు ఏదైనా లో అవుతుంటే మీరు వాళ్ళని మోటివేట్ చేసి ఒక బలాన్ని తీసుకొచ్చే పర్సన్గా కనపడుతున్నారు. సో ఇలాంటి విషయాల్లో మీరు ప్యూర్ హార్ట్తో ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంట, అపార్థం చేసుకున్నారు అనంట. మీ ఎనర్జీస్ని అపార్థం చేసుకున్నారంట. బట్ ఇప్పుడు తనకి మీరేంటి అనేది అర్థమవుతుంది అని చెప్తున్నారు. డీప్ డౌన్లో మీరేంటి, మీరు ఎంత లాయల్ పర్సన్ అనేది ఈ పర్సన్కి తెలుసు. కానీ పైకి తన సర్కమ్స్టాన్సెస్ అనుకోండి, తన మెంటల్ ఇమ్మెచ్యూరిటీ అనుకోండి, లో ఎనర్జీస్ అనుకోండి, ఏదైనా కానీ ఈ పర్సన్ పైకి మాత్రం ఒప్పుకునే మనస్తత్వం కాదు. కానీ వాళ్ళకి డీప్ డౌన్ మీరేంటి అనేది పూర్తిగా తెలుసు. ఎన్ని కార్డ్స్ వచ్చినాయి నేను తీసుకోను. ఈ 2 కార్డ్స్ జంప్ అయినాయి, అవి తీసుకుంటాను. రైట్, ట్రస్ట్ అండ్ ప్లానింగ్. రైట్, ట్రస్ట్ in your relationship is rock solid. No matter what challenges arise, this trust provides a foundation for growth. ఇప్పుడు ఈ పర్సన్కి పూర్తిగా మీ మీద ఒక స్టాండర్డ్ రాయి మీద, శిలాపలకం మీద రాస్తే ఎలా జీవితాంతం ఉంటుందో అంత నమ్మకం మీ మీద ఉంది ఇప్పుడు ఈ పర్సన్కి. మీతో రిలేషను ఒక రాక్ సాలిడ్ లాగా ఉంటుంది. ఎటువంటి మీరు ఎవరు మ్యానిపులేషన్స్కి, ఈ పర్సన్ మీద ఎవరు ఎంత మీకు రూమర్స్ క్రియేట్ చేసి చెప్పినా, ఈ పర్సన్ మీద మీకు ఎవరు అబద్ధపు ప్రచారాలు చేసినా, మీరు మీ రిలేషన్ మీద మీకున్న నమ్మకం అది.
మీ పర్సన్ మీద మీకున్న నమ్మకం పాస్ట్‌లో మేబీ మీరు చాలా నమ్మారు ఈ పర్సన్‌ని. కానీ ఈ పర్సనే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని తప్పుగా తీసుకున్నారు. బట్ మీకు ఈ పర్సన్ గురించి ఎవరెవరు ఏమేమో చెప్పినా కూడా మీరు నమ్మల. ఇప్పుడు అనిపిస్తుంది ఈ పర్సన్‌కి మీతో ఒక రిలేషన్‌ని మెయింటైన్ చేయడం అనేది ఒక రాక్ సాలిడ్ అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గురించి ఎవరైనా నెగెటివ్‌గా చెప్తున్నా, నెగెటివ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నా మీకెలా తెలుసు? వానక్క ఇలా కాదు, ఇది వానక్క మాకు తెలుసు. వాని యొక్క మైండ్ సెట్ ఏంటో మాకు తెలుసు, వాని యొక్క నేచర్ ఏంటో మాకు తెలుసు అని మీరు ఎంత బల్లగుద్ది మాట్లాడతారో ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి అలానే మాట్లాడుతున్నారు. అలానే డీప్ డౌన్లో మీ గురించి అలానే ఫీల్ అవుతున్నారు. మీతో రిలేషన్ రాక్ సాలిడ్ అని అంత నమ్మకం. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఈ రిలేషన్లో ఛాలెంజెస్ చాలా ఉన్నాయంట. ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి, కష్టసుఖాలు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి కాస్ట్ ఇష్యూసే కావచ్చు, సొసైటికల్ ఇష్యూసే కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూసే కావచ్చు, కెరీర్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ ఇష్యూసే కావచ్చు, గాసిపింగ్సే కావచ్చు. ఏమైనా కానీ ఛాలెంజెస్ మీ ఇద్దరు ఒకటి అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అనేది కనపడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే నాట్ ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పర్సన్, ఇక్కడ ఛాలెంజెస్ అంటే నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ గాసిపింగ్స్, మీ గురించి నెగిటివ్గా చెప్పడం, తనకి భయపెట్టడం, ఫ్యూచర్ మీతో ఇట్లా ఉంటుంది అలా ఉంటుందని భయపెట్టడం, లేదా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, నెగిటివ్ ఎనర్జీ ఇష్యూస్, థర్డ్ పార్టీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, లేదా మీ ఇద్దరి మధ్య సొసైటికల్ ఇష్యూస్, లేదా కాస్ట్ ఇష్యూస్, లేదా స్టేటస్ ఇష్యూస్, ఇట్లా ఏదైనా కావచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట మీ ఇద్దరి మధ్య. అయినా సరే దిస్ ట్రస్ట్ ప్రొవైడ్స్ ఏ ఫౌండేషన్ ఫర్ గ్రోత్. మీ మీద ఈ పర్సన్కి ఇప్పుడు ఉన్న నమ్మకం ఈ ఛాలెంజెస్ అన్నిటినీ బ్రేక్ చేసేస్తుందంట. ఒక సాలిడ్ ఫౌండేషన్ మీ ఇద్దరి మధ్య బిల్డప్ అవ్వబోతూ ఉంది, గ్రోత్ రాబోతూ ఉంది. ఈ పర్సన్ మీ ఇద్దరు రిలేషన్ని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డప్ చేయబోతూ ఉన్నారు. ఒక స్టెప్ పైకి ఎక్కబోతూ ఉంది మీ రిలేషన్షిప్. రాక్ సాలిడ్గా ఉంది కదా, ఎప్పుడు చెప్తాను కదా నేను, ఫౌండేషన్ ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత రాక్ సాలిడ్గా ఉంటుందో ఆ రిలేషన్ ఆ బిల్డింగ్ని ఎవడూ ఏం చేయలేరు. అర్థమైందా? ఇప్పుడు ఈ పర్సన్కి మీ మీద అంత స్ట్రాంగ్ ట్రస్ట్ ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ ప్లానింగ్ చేస్తున్నారు మీతోటి క్లియర్ కమ్యూనికేషన్ చేయడానికి, మీ రిలేషన్లో ప్రోగ్రెస్, ఫ్యూచరు మీతో చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా, ఒక స్టెప్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ని ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక స్టెప్ తీసుకునే ముందు చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. దాని అవుట్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నారు. చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఈ పర్సన్ది. బట్ ఫౌండేషన్ మాత్రం, రిలేషన్ మాత్రం రాక్ సాలిడ్గా ఉంటుంది. ఈ పర్సన్ వన్స్ మీకు కమిట్మెంట్ ఇస్తే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే చాలా స్లో మూవింగ్ అనమాట, చాలా స్లో. బట్ స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరు తన గోల్, ఒక లక్ష్యం, మిమ్మల్ని పొందడమే ఈ పర్సన్ ఒక లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఎట్లా ఉన్నారు, మీ కెరీర్ మీద ఫోకస్ చేసి మీ కెరీర్ ప్లానింగ్స్, మీ కెరీర్ గోల్స్ సెట్ చేసుకొని ఆ విధానంలో ఆ దిశగా మీరు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మీ విషయంలో అనేది అర్థమవుతుంది. బట్ ఈ పర్సన్కి మీరే తన గోల్. ఒకటి కెరీర్, ఒకటి రెండోది మీతో రిలేషన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవాలి, ప్యాచప్ చేసుకోవాలి, ప్రోగ్రెస్, మీ రిలేషన్లో గ్రోత్ ఉండాలి. ఆ గ్రోత్ ఉండాలంటే మీతో కమ్యూనికేట్ అవ్వాలి. మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే తన ప్లానింగ్స్ ఏదో చేస్తున్నారు. చాలా ఆలోచిస్తున్నారు డీప్ డౌన్లో. కరేజ్. ఈ పర్సన్కి ఇప్పటిదాకా మీతో అప్రోచ్ అవ్వడానికి, మిమ్మల్ని కలవడానికి, మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ధైర్యం సరిపోలా. మేబీ ఈ పర్సన్ వల్ల పాస్ట్లో చాలా తప్పులు జరుగుంటాయి. లేకపోతే ఎందుకు ముఖం చాటేస్తారు, ఎందుకు భయపడతారు, ఎందుకు దాక్కుంటారు, ఎందుకు ధైర్యం ఉండదు. ఈ పర్సన్ వల్ల పాస్ట్లో మీకు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారు. ఈ పర్సన్ వల్ల తప్పులు జరిగినాయి మీకు.
మీ రిలేషన్లో. సో ఇప్పుడు ఈ పర్సన్ చాలా రెడీగా ఉన్నారంట. ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారంట. చాలా కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ యువర్ గైడింగ్ ఫోర్సెస్. ఇతన్ని లేకపోతే ఈమెను, అంటే మీ పర్సన్ని ఇక్కడ యూనివర్స్ పుష్ చేస్తున్నారు. తనకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కాన్ఫిడెంట్గా మీతో ప్రాబ్లమ్స్ కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి. అయినా సరే మిమ్మల్ని ఫేస్ చేయడానికి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు, కరేజ్ తెచ్చుకుంటున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. రైట్, బాటమ్ ఎనర్జీ గర్ల్స్. ఈ పర్సన్కి మీతో ఇంకా రిలేషన్ ఎలా ఉండాలి అనేది చెప్పాను కదా, ఇక్కడ కూడా చెప్పాను కదా. గోల్ అయితే సెట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా అదే సేమ్ ఎనర్జీ వచ్చింది. గోల్ అయితే సెట్ చేసుకున్నారు ఈ పర్సన్. ఇంకా ఏది ఏమైనా సరే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, మీరు తిట్టనియండి, కొట్టనియండి. ఇంతకుముందు తిడతారేమో, కొడతారేమో, అడుగుతారేమో క్వశ్చన్స్, తన దగ్గర ఆన్సర్స్ లేవు అని ఒక భయము, మిమ్మల్ని ఫేస్ చేయలేక సైలెంట్గా కూర్చొని ఉన్న పర్సను ఇప్పుడు తనలో తను కరేజ్ తెచ్చుకుంటూ మిమ్మల్ని ఎలాంటి ఛాలెంజెస్నైనా రైట్ నేను ఫేస్ చేస్తాను. మేబీ అంటే ఇక్కడ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యున్నా, ఇవన్నీ ఇంతకుముందు ఆలోచించారు, భయపడి వెనకడుగు వేశారు, లేకపోతే అక్కడే ఉన్న దగ్గరే ఉండిపోయారు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే అదైంది. నేనైతే నా పర్సన్ వదులుకునే ఉద్దేశం లేదు. నా గోలే, నా లక్ష్యమే నా పర్సన్. తనతో నేను రిలేషన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి. ఫ్యూచర్ తనతోనే నేను ఉండాలి. మా ఇద్దరు రిలేషను ఇంతటితో ఎండ్ కాకూడదు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని చెప్తున్నారు ఇక్కడ పర్సన్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకనే మేబీ మీ విషయంలో తన కెరీర్ పరంగా ఫోకస్ చేసుకుంటూ ఈ పర్సన్ పాస్ట్లో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఏ జాబ్లోనో, ఏ బిజినెస్లోనో ఉంటే, ఇప్పుడు పూర్తిగా ఈ పర్సన్ వేరే ఫీల్డ్లోకి మారిపోయి వేరే బిజినెస్, లేకపోతే త్వరగా తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ నిలదొక్కునేలాగా ఏదైనా ఒక రాక్ ఫౌండేషన్ బిజినెస్లోకి దిగుండాలి ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నా ఈ పర్సన్ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా 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 ప్రయత్నాల్లో మీతో ఎమోషనల్ బాండింగ్ విషయంలో తను మిస్గైడ్ అవుతున్నారు. ఫోకస్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద పెట్టలేకపోతున్నారు. అందువల్ల కూడా మీకు దూరంగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్ పాస్ట్లో అనేది కనపడుతుంది. ఈ పర్సన్ ఒకవేళ మీతో ప్యాచప్ అయితే, రీకన్సైల్ అయితే అవే ఉద్దేశమే కనపడుతుంది. అది ఎంతకాలం నేను చూస్తాను. ఒకవేళ అయితే ఇవన్నీ తను చెప్తారు. నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్న, నువ్వు కోరుకోవాలా, కానీ నాకే ఇష్టం. నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే నేను ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలి. 10 సార్లు నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నా ఫైనాన్షియల్గా, కనీసం ఒక్కసారైనా నేను నీకు సపోర్ట్ చేయగలగాలి. నాకే అలా ఇష్టం. సో అలా చేయాలి అంటే నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేను. సో అందువల్ల నేను ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పి నిన్ను దూరం పెడుతూ వచ్చాను. ఆ బాధ నీకొక్కదానికే కాదు, నీకొక్కడికే కాదు, ఆ బాధ నాకు కూడా ఉంది. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నీకు దూరంగా ఉంటూ, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ. ఇవన్నీ చెప్తారు ఈ పర్సన్. ఓకేనా? ఈ పర్సన్ ఫస్ట్ ఫైనాన్షియల్గా నిలదొక్కుని ఫైనాన్షియల్ సెక్యూరిటీ, స్టెబిలిటీ, ఒక గ్రిప్ సంపాదించిన తర్వాత, తనను నిలదొక్కున్న తర్వాత మీ రిలేషన్లోకి, మీ లైఫ్లోకి రావాలి, ప్యాచప్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా ఆ పర్సన్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని. ప్లీజ్ ఏంజల్స్, ఈ పర్సన్ ఎంతకాలంలో మీతోటి, మా వ్యూవర్స్ తోటి ప్యాచప్ అవుతారు, రీకన్సిలేషన్ అవుతుంది. రైట్, ఈ పర్సన్ డ్యామ్ షూర్గా మీకు ప్రపోజ్ చేయడానికి, గుడ్ న్యూస్ చెప్పడానికి, అపాలజీ చెప్పడానికి,
సారీ చెప్తూ మీతో సెకండ్ ఛాన్స్ అడగడానికి డెఫినెట్లీ ఈ పర్సన్ విత్ ఇన్ మంత్స్లోనే వస్తారు. ఎక్కువ ఇయర్స్ కూడా కాదు, విత్ ఇన్ మంత్స్లోనే మీ లైఫ్లోకి వస్తారు. కొంతమంది విషయంలో విత్ ఇన్ వీక్స్లోనే అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్ ఎనర్జీ. ఇది ఈ పర్సన్ డీప్ డౌన్ మీ గురించి ఆలోచనలు, మీ గురించి యాక్షన్ ఏం తీసుకోవాలి, విత్ ఇన్ మంత్స్లోనే, నెలల్లోనే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.